అందరూ ఆహ్వానితులే శ్రీరాముడు కార్యానికి, శ్రీరాముడి మందిరం కార్యానికి. ప్రపంచ నిజమైన దేవుడు శ్రీరాముడు, ద వర్డ్స్ ట్రూ గాడ్ అండ్ పవర్ఫుల్ గాడ్, ఆదర్శమైన దేవుడు. ఒక్కటే భార్య, ఇద్దరు కుమారులు, తండ్రి మాట దాటనివాడు, పెద్దల్ని ఋషుల్ని గౌరవించేవాడు. అంటే భగవంతుడు మానవ రూపంలో వచ్చి ప్రజలు ఎలా బ్రతకాలో నేర్పించి వెళ్ళిపోయాను. పురాతన కాలంలో మన భారతదేశం చాలా పెద్దది, ప్రపంచాన్ని రూల్ చేసేదన్నమాట. ఎందరో దేవుళ్ళు రూల్ చేశారు, ఎందరో హిందూ రాజులు రూల్ చేశారు. ఆ మధ్యన కాస్త పీరియడ్ ఈ 14-18 శతాబ్దంలో ఇతర దేశాల నుండి ఈ అరబ్స్, ముస్లిమ్స్ వచ్చి ఆక్రమించి బిజినెస్, వ్యాపారం, పనుల పేరు నెమ్మదిగా ఆక్రమించి యుద్ధాలు చేసి ధ్వంసం చేసి ఆగం చేశారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్, హిస్టరీ, రీసెర్చ్ సర్వే అన్నీ చెబుతున్నాయి, తెలిసిన విషయమే, వాస్తవాలవి. నెక్స్ట్ మరి తదుపరి హిందువుల చేతుల్లోకి వచ్చేసింది. ఇప్పుడు క్రమంగా దేశం ప్రక్షాళన అవుతుంది, బాగవుతుంది. దీనివల్ల ప్రపంచమే బాగవుతుంది. ఒక అంశం గుర్తుపెట్టుకోండి, భారతదేశం ఎప్పుడు పోతుందో ప్రపంచం పోతుంది. హిందూయిజం, సనాతన ధర్మం అంటే రియల్ సైన్స్ ప్లస్ ట్రూ గాడ్స్లా అనమాట. దానికి టాలీ అయిపోతుంది. మనం ప్రూవ్ చేశాం అది. ఎప్పుడైతే హిందూయిజం పోతుందో, సనాతన ధర్మం పోతుందో ప్రపంచమే పోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు, ప్రతి కులం వారు, ప్రతి మతం వారు రియల్ సైన్స్ ప్లస్ ట్రూ గాడ్స్లా హిందూయిజం, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి. అలాగే మన రాముడు మందిరము, కృష్ణుడి మందిరము, విష్ణు భగవానుడి మందిరము, ఆంజనేయ స్వామి, గణేశుడు, తర్వాత బ్రహ్మ, విష్ణు, శివ, దత్తస్వామి గుళ్ళు, ఇలా హిందూ గుళ్ళన్నింటినీ కాపాడుకోవాలి. నెక్స్ట్ లక్ష్మీ నరసింహస్వామి, లక్ష్మీ, సరస్వతి, పార్వతి దేవుళ్ళ ఫ్యామిలీస్ గుళ్ళన్నీ కాపాడుకోవాలి. ప్రాజెక్ట్స్ కాపాడుకోవాలి, ప్రకృతిని కాపాడాలి. ట్రాన్స్పోర్ట్ యానిమల్స్ అంటే గుర్రములు, ఏనుగులు, ఒంటెల్ని కాపాడుకోవాలి, రక్షించుకోవాలి. తర్వాత అగ్రికల్చర్ యానిమల్స్, డివైన్స్ యానిమల్స్ అంటారు, దైవిక జంతువులు, ఆవులు, ఎద్దులు, దున్నలు, వీటిని కాపాడుకోవాలి. వ్యవసాయానికి ట్రాన్స్పోర్ట్కి ఉపయోగపడినాయి వెనకట, ఆహారాన్ని ఇచ్చాయి పొలాలన్నీ దున్ని. నెక్స్ట్ బండ్లు లేని రోజు, వాహనాలు లేని రోజు మన ఆహారాన్ని ట్రాన్స్పోర్ట్ చేసినాయి. వాటిని కాపాడుకునే బాధ్యత అందరికీ ఉంది. ప్రతి ఒక్క పార్టీ వారు, ప్రతి ఒక్క కులం వారు, ప్రతి ఒక్క మతం వారు రామ మందిరానికి వెళ్ళాలి. ఇన్విటేషన్ వచ్చిన వాళ్ళు తప్పక వెళ్ళాలి. వెళ్ళకపోతే ఇక వారి కర్మ, వారి బ్రతుకు, లైఫ్ క్లోజ్. రాముడితో పెట్టుకున్నాడు, రాముడిని విమర్శించిన వాళ్ళు, హిందూ గుళ్ళని ధ్వంసం చేసిన వాళ్ళు, రియల్ సైన్స్ ప్లస్ ట్రూ గాడ్స్లా సనాతన ధర్మం హిందూయిజాన్ని ధ్వంసం చేయాలనుకునే వాళ్ళంతా నాశనం అయిపోయారు, ఆగమైపోయారు. చరిత్రలు చెబుతున్నాయి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్, హిస్టరీ, రీసెర్చ్, సర్వేస్ చెబుతున్నాయి, ప్రూవ్ చేశాము. హిందూయిజాన్ని మించిన మతము లేదు, గుర్తుపెట్టుకోండి. మీకు అందరూ గుర్తుపెట్టుకోవాలి. రియల్ సైన్స్ ప్లస్ ట్రూ గాడ్స్లా ద మోస్ట్ పవర్ఫుల్ నేషన్ ఇన్ ద వరల్డ్. కాబట్టి అందరూ దర్శనం చేసుకోవాలి. నెక్స్ట్ ఓం గం క్లీం లక్ష్మీ గణపతే నమః. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుభావం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి.